అది కూడా మీడియా ముఖంగా మాట్లాడి ఈ రకమైనటువంటి భాషను ఉపయోగిస్తున్నారంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉన్నారు. ఎవరి మీదైతే ఆరోపణలు చేస్తున్నారో అక్కడ కూడా మరి మహిళలే ఉన్నారు. మహిళలని రోడ్డు మీదకి తీసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నిజంగా ఎంతో మనసుకి బాధ కలుగుతూ ఉంది. అసలు ఆ వ్యాఖ్యలు వింటే వాటికి సంబంధించిన అంశాలు ప్రజలు తలదించుకునే విధంగా ఉన్నాయి. ఒకసారి వాటిని ప్లే చేయండి, వారు మాట్లాడిన మాటలను. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర కా బాబు, ఇగో ఈ రికార్డు మీది ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ నాగ చైతన్య చాలా తీవ్రమైన వ్యాఖ్యలు వినకూడనటువంటి మాటలు. ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి అంటే ఇక్కడ ఆమె చూసినది కానీ ఆమె విన్నది కానీ ఈ రెండూ లేవు. నాగార్జున, చైతన్య, సమంత, కేటీఆర్ వీళ్ళ నలుగురు జరుగుతున్నప్పుడు ఆ సంభాషణ లేక ఆ సంభాషణకు మధ్యలో ఏమనుకున్నటువంటి ఎవిడెన్స్ కానీ ఏమీ లేవు. అన్నీ గాలి వార్తలు. ఎవరైతే బయట గాలి మాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆ వ్యాఖ్యలని ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి గారు ఆ విధంగా మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ని కూలగొట్టింది ఎవరు? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. మరి కూలగొట్టింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు గతంలో కూలగొట్టకుండా ఉండేందుకు కన్వెన్షన్ని కేటీఆర్ గారు సమంతను పంపించమని నాగార్జునని ఒత్తిడి చేశారట. నాగార్జున వాళ్ళు దీనికి సమంతని వెళ్ళమని చెప్పారట. అందుకు ఆమె అంగీకరించలేదట. అందుకు ఆమె విడాకులు తీసుకుందట. ఏమన్నా అర్థం ఉందా అండి ఆ వ్యాఖ్యలలో? ఏమైనా కొంచెమైనా ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉండి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే ఆ కుటుంబాలు కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ ఎవరైతే ఇప్పుడు డైవర్స్ తీసుకున్నటువంటి సమంత కానీ లేక వాళ్ళు ఎంత బాధపడతారో అనేటువంటి కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. రాజకీయంగా మీకు మధ్య వివాదాలు ఉంటే ఆ వివాదాల గురించి మాట్లాడుకోవచ్చు, కానీ ఒక సినిమా సెలబ్రిటీస్ని ఈ విధంగా ఇంతటి దుర్మార్గంగా రాజకీయాల్లోకి లాగి అంతటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది నిజంగా సిగ్గుచేటు. నెంబర్ 1. నెంబర్ 2, రకుల్ ప్రీత్ సింగ్ని వీడియోలు ఉన్నాయి లేదా ఆడియోలు ఉన్నాయని బెదిరించి తన లొంగ తీసుకుంటే తాను వెళ్ళిపోయి పారిపోయి తాను పెళ్లి చేసుకుంది. అలాగే మరొక 2 నటీమణులు కూడా ఉండారు అని మాట్లాడారు.
ఇక్కడ సమంతాని ఆ విధంగానే మాట్లాడారు, రకుల్ని అలాగే మాట్లాడారు, సినిమాలో ఉన్నటువంటి నాగార్జున్ని లేదా నాగ చైతన్య అలాగే మాట్లాడారు. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ గారి మీద ఆరోపణలు చెయ్యాలి. తాను కేటీఆర్ని విమర్శించాలి. తాను కేటీఆర్ని విమర్శించడానికి, కేటీఆర్ మీద ఆరోపణలు చేయటానికి మరొక కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టి వాళ్ళ పరువు మర్యాదల్ని అంత అడ్డగోలుగా తీయటం అనేటువంటిది పూర్తిగా ఖండించదగినటువంటి అంశం. సభ్య సమాజం కూడా ఖండించాల్సినటువంటి అంశం. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రి స్థానంలో ఉండి, ఒక రాజకీయపరమైనటువంటి కుటుంబ నేపథ్యం ఉండి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది నిజంగా వారు క్షమాపణ చెప్పాల్సినటువంటి అంశం కూడా. ఇక్కడ దీనిపైన ఏదైతే వారు మాట్లాడినటువంటి అంశం పైన ఇప్పుడే నాగార్జున దానికి రెస్పాండ్ అయ్యారు. ఆ అంశం పైన ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే ఆయన అప్పటికీ కూడా చాలా గౌరవంగానే వారికి మాట్లాడారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా గౌరవంగా అక్కినేని నాగార్జున రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు పెళ్ళయింది, డైవర్స్ తీసుకున్నారు. ఆ డైవర్స్ తీసుకోవడానికి వాళ్ళ మధ్య సఖ్యత కుదరకపోవడంతో వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ఆ డైవర్స్ తీసుకున్నటువంటి అంశానికి సంబంధించి గతంలో ఏదో కొన్ని విమర్శలు, కొన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం అంశంలో కొన్ని మాటలు వచ్చినాయి, కొన్ని వ్యాఖ్యలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఆ వ్యాఖ్యలు లేదా వాటికి సంబంధించి చివరికి ఎక్కడ దాకా తీసుకెళ్లారు అని అంటే ఎన్ కన్వెన్షన్కి, కేటీఆర్కి, సమంతకి, నాగార్జునకి లింకు పెట్టారనంటే నిజంగా ఎంతటి జుగుప్సాకరమైనటువంటి అంశం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు. మరి ఆయన ఏమడిగారు, ఏం కూలగొట్టారు, ఎందుకు కూలగొట్టారు అనేటువంటి ప్రశ్నలో మరి మాట్లాడతారు కదా. అయినా కానీ ఒక మహిళ అయ్యుండి మహిళల అభ్యున్నతి కోరుకోవాలి, బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కానీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు మాత్రం నిజంగా ఇప్పుడు ఆమె ఏదైతే మాట్లాడిందో అది తన రాజకీయ జీవితానికి అది నష్టం చేసేది తప్ప రాజకీయ జీవితానికి తన ఎదుగుదలకు ఉపయోగపడేటువంటిది కాదు. తను ఒక ఎంపీపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో, తర్వాత క్యాబినెట్లో మంత్రిగా పనిచేసింది. ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఇంత రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి అయ్యుండి, అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి అయ్యుండి, అనేక యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి అయ్యుండి ఈ రకమైనటువంటి భాషను మాట్లాడి తన గౌరవాన్ని తగ్గించుకొని మహిళల యొక్క గౌరవాన్ని కూడా తగ్గించేటువంటి పరిస్థితిని తాను క్రియేట్ చేసింది. తన పట్ల ఒక గౌరవం ఉండేది. మీడియాలో తన పట్ల గౌరవం ఉంటుంది. ఎందుకంటే తను కష్టపడింది, తను పోరాడింది, యుద్ధం చేసింది, రాజకీయంగా అనేక సవాళ్ళను ఎదుర్కొంది. అలాగా మనం అందరికీ తన పట్ల గౌరవం ఉంటుంది. కానీ ఇలాంటి భాష మాట్లాడిన తర్వాత ఏంటిది, ఒక మంత్రిగా ఇది కొండా సురేఖ మాట్లాడినటువంటి భాషేనా అనిపించే పరిస్థితిని క్రియేట్ చేసింది. మరి సీతక్క కూడా మాట్లాడింది. తను కొంత విమర్శ చేసింది కానీ తను దాడి చేయలేదు. ఓకే, వాస్తవం ఏంటంటే కొండా సురేఖ తనను అవమానించే విధంగా కేటీఆర్ సోషల్ మీడియాలో తన పైన రఘునందన్తో కలిసి ఉన్నటువంటి ఫోటోని పెట్టి మమ్మల్ని అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్ చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి తాను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది, తను మాట్లాడింది. అది తప్పే, అది ఎవరు చేసినా కూడా తప్పే. అది కేటీఆర్ చేసి ఉంటే కేటీఆర్ని విమర్శించాలి.
అంతేగాని ఇతరుల యొక్క కుటుంబాలను తీసుకొచ్చి విమర్శించడం సరైనది కాదు. కేటీఆర్ ఎక్కడైనా తాను చేసినటువంటిది తాను చేశాను అని చెప్పలేదు. తనకు సంబంధించినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ చేసినవి అనేటువంటిది ఈ రకమైనటువంటి ఒక మాటలకి ఇప్పుడు వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రకమైన పరిస్థితిని క్రియేట్ చేసి, ఇక్కడే మనం గమనించాల్సింది ఏంటంటే వాస్తవాలు నిజాలు ఎప్పుడు గడప దాటేలోపు అబద్ధాలు అవాస్తవాలు ఊరంతా దేశమంతా ప్రపంచమంతా తిరుగుతాయి. మరి అసలు ఇందుట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది అబద్ధం అనేటువంటిది నిజం బయటకు వచ్చేటప్పటికి ఇదంతా కూడా మరొక రకమైనటువంటి రాజకీయ రంగుని పులుముకున్నెత్తి అసలు ఎందుకు వచ్చింది ఈ వివాదం అంతా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటి, వివాదం ఏంటి అని అంటే తెలంగాణలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మహిళలకి ఎవరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఎవరు మహిళల పట్ల గౌరవంగా ఉన్నారు, ఎవరు మహిళల కోసం పాటుపడుతున్నారు, మహిళల అభ్యున్నతి కోసం ఎవరు కష్టపడుతున్నారు, ఇది అసలు అంశం. ఆ అంశం ఒక దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతూ ఇవాళ ఇక్కడికి పతాక స్థాయికి వచ్చింది. ఎక్కడ మొదలైంది? ఎవరైతే కేటీఆర్ గారు మహిళలకు ఉచిత బస్సు పెట్టారు, ఆ ఉచిత బస్సుల్లో డ్యాన్సులు ఏదో అల్లికలు డ్యాన్సులు వేస్తున్నారు అనే కామెంట్తో మొదలైనటువంటిది. దానిపైన మహిళా సంఘాలు మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడటం, దీనిపైన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం, దానిపైన ఆయన క్లారిఫికేషన్ ఇవ్వటం, ఇక్కడ వివాదమైంది. ఆ వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది కేటీఆర్ గారు చేసినటువంటిది మిస్టేక్. తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇద్దరు అక్కలు ఉన్నారు, నన్ను వెన్నుపోటు పొడిచారని చెప్పని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం, మిమ్మల్ని కూడా వెన్నుపోటు పొడుస్తారనేదో ఆ రకమైనటువంటి కామెంట్స్ చేయడంతో అక్కడ రేవంత్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించడం, మాట్లాడటం. ఎవరు మహిళల్ని ఎక్కువ గౌరవిస్తున్నారు, బీఆర్ఎస్ గౌరవిస్తుందా కాంగ్రెస్ గౌరవిస్తుందా అనేటిది మొదలైనటువంటి ప్రస్థానం, ఈ ప్రయాణం చివరికి ఇప్పుడు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలని తీసుకెళ్లే స్థాయికి వెళ్ళింది. గతంలో కూడా ఎందుకనో మనం చూస్తే సీతక్క గారి పైన కూడా కొన్ని విమర్శలు చేసినప్పుడు ఇట్లాగే నా మీద విమర్శలు చేస్తున్నారని తను కూడా బాధపడింది. మొన్న కొండా సురేఖ గారు కూడా బాధపడ్డారు, తను ఈ రకంగా అవమానిస్తున్నారని. అట్లాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు, మహిళా మంత్రులు కూడా బాధపడిన పరిస్థితి. అంటే బీఆర్ఎస్ మహిళలని కూడా చూడకుండా కొంత అగ్రెసివ్గా, అంటే వాళ్ళు చేస్తున్నారా లేక ఇంకెవరైనా చేస్తున్నారా తెలియదు కానీ వీళ్ళు ఆరోపణ చేస్తుంది అయితే వాళ్ళ మీద ఈ రకమైనటువంటి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని వేదికగా చేసుకొని చేస్తున్నటువంటి విమర్శలతో కలత చెంది వారు ఇప్పుడు తమ పరిధిని దాటి ఈ విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి స్త్రీల అభ్యున్నతి కోసం కాకుండా వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలను తగ్గించుకునే విధంగా ఇప్పుడు ఈ వ్యవస్థలకి పరిస్థితులు ఏర్పడినాయంటే నిజంగా సిగ్గుచేటైనటువంటి అంశమే. సరే, ఏదన్నా కానీ ఈ వివాదంలో చాలా అంశాలు దిగజారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్తారు. ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించి ఆ రోజు కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేశారు, ఆయన విన్నారు, ఆయన వీటికి సంబంధించినటువంటి ఉన్నాయి అనేది ఆ రోజు మాట్లాడారు. మరి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు తాను. మరి మంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫోన్ ట్యాప్ చేసినటువంటి ఆడియోలు ఉంటే బయట పెట్టండి, వీడియోలు ఉంటే బయట పెట్టండి, లేదా దాని మీద కేసు నమోదు చేయండి, కేటీఆర్ని అరెస్ట్ చేయండి. అంతేగాని వీటికి సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ జుగుప్సాకరమైనటువంటి వీటిలో దించడం అనేటువంటిది మాత్రం అది ఖండించాల్సినటువంటి అంశం. ఇంకొక గేమ్ కూడా నడుస్తుంది. ఏదైతే ఈ కూల్చివేతలతో జరుగుతున్నటువంటి ప్రక్రియతో ఈ మూసీ డైవర్షన్ కోసం ఈ మురికి రాజకీయాల్లో ఈ రకమైనటువంటి వరవడికి ఏమైనా శ్రీకారం చుట్టారా అనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం. మరి ఇందుట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటిది తేలాల్సింది. దీనికి సంబంధించి అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. చాలా సిగ్గుగా ఉంది.
చాలా బాధగా ఉంది. ఏమిటి అసలు ఈ అంటే కొండా సురేఖ గారు అంటే చాలా గౌరవం. అంటే ఆమె మాట్లాడి ఎప్పుడు ఇటువంటి పదజాలం ఆమె ఎప్పుడు వాడలేదు. సరే గతంలో అంటే 5 years బ్యాక్ వాళ్ళ అన్న కుమార్తెతోటి తను ఏదో మాట్లాడిన ఒక ఆడియో అప్పుడు ఏదో ఒకటి బయటకు వచ్చింది తప్ప ఎప్పుడు ఇటువంటిది లేదు. కానీ ఇప్పుడు మాట్లాడినటువంటి భాష నిజంగా వారి వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా ఉంది అని అనిపిస్తుంది. మీరేమంటారు అజిత్ గారు? ఎస్ వంశీ గారు, ఎందుకంటే సురేఖ గారు మొదటి నుంచి కూడా మనం చూసాము. ఆమె రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తొలిసారి ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ఆ తర్వాత మంత్రిగా వివిధ హోదాల్లో, అదేవిధంగా దాదాపు 3 రాజకీయ పార్టీల్లో ఆమె అటు ఇటు కూడా మారారు. ఎన్ని చేసినా కానీ సురేఖ గారు ఎక్కడా కూడా తన హుందాతనాన్ని కోల్పోలేదు వంశీ గారు. ఎందుకంటే వరంగల్ లాంటి చోట్ల అందులో ఆమె వచ్చిన రాజకీయ నేపథ్యం కూడా ఒక మంచి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన సురేఖ ఎక్కడా కూడా తన హుందాతనాన్ని కోల్పోలేదు. ఒక సమర్థవంతురాలుగా, ఒక ఫైటర్గానే ఏదన్నా రాజకీయాల్లో సవాళ్ళు వచ్చినా ఏమొచ్చినా కానీ ఫైటర్గానే ఆమె ఎదుర్కొంటూ వచ్చారు. అలాంటి సురేఖ గారు నిన్న ఆమె కంటతడి పెట్టినప్పుడు అందరినీ కూడా కదిలిచ్చింది. ఏంటి వీళ్ళు ఎంత పోరాడి వచ్చారు, అలాంటిది ఈరోజు సురేఖ లాంటి వాళ్ళు లేదంటే సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు కూడా కంటతడి పెట్టే పరిస్థితి వచ్చిందా ఈరోజు రాజకీయాల్లో మహిళలు కనిపించింది. అలాంటి నేపథ్యంలో ఈరోజు సురేఖ గారు చేసిన కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఎందుకో సురేఖ గారు తొందరపడ్డారా లేదంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారో తెలియదు. కానీ ఆమె అటు చేసి ఇటు చేసి ఎవరిని ఆమె టార్గెట్ చేయాలనుకున్నారు, ఎవరిని టార్గెట్ చేశారని అనేది ఇక్కడ ప్రశ్న వంశీ గారు. ఒకవైపు సరే తనని ట్రోల్ చేస్తున్నారు కేటీఆర్, తన ట్రోలింగ్లో కేటీఆర్ గారికి ప్రమేయం ఉంది అని చెప్పి సురేఖ గారు అనుకుంటున్నారు. అనుకున్న నేపథ్యంలో ఆయన ఏ రకంగానైనా విమర్శించవచ్చు, రాజకీయంగా విమర్శించవచ్చు, వ్యక్తిగతంగా ఆయన ఏమైనా విమర్శించవచ్చు. కానీ ఎక్కడో ఉన్న సినీ రంగానికి సంబంధించిన ఒక మహిళని, అదేవిధంగా ఆ కుటుంబాన్ని లాగి అత్యంత నిజంగానే ఇక ఒక వ్యక్తిత్వ హననం, అది ఎవరికైనా అదే, సురేఖ గారికైనా అదే వర్తిస్తుంది, సమంతకైనా అదే వర్తిస్తుంది, ఎవరికైనా అదే వర్తిస్తుంది వంశీ గారు. అందులో ఇక్కడ అసలు సమంత అండ్ నాగ చైతన్య విడాకులు అయిపోయినాయి. విడాకులు అయిపోయిన సందర్భంలో ఆ సమంత ఎక్కడన్నా ఆరోపించిందా నన్ను ఇలా చేశారు అందుకే నేను విడాకులు తీసుకున్నాను అని, లేదా విడాకుల సందర్భంగా న్యాయస్థానంలోనో లేదంటే ఆ మ్యూచువల్లో ఎక్కడన్నా మ్యూచువల్ కన్సెంట్ సందర్భంగా ఆమె ఎక్కడన్నా చెప్పిందా? ఏ ఆధారాలతోటి సురేఖ గారు ఇలా మాట్లాడారా అనేది నిజంగా ఒకవేళ ఆధారాలు ఉన్నా మాట్లాడకూడదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అలాంటి సందర్భంలో ఎందుకు సురేఖ గారు ఇలా మాట్లాడారా అనేది నిజంగానే ఈరోజు అందరికి కూడా, అందులో ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి సరే ఆమె నిజంగా హర్ట్ అయింది, ఆమెకు జరిగింది నిజంగా ఆ వ్యక్తిత్వ హననం, అదేవిధంగా ఎవరైనా కానీ ఖండిస్తారు. కానీ సురేఖ గారు ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని అనేది బాగా వస్తుంది వంశీ గారు. సరే దీనికి సంబంధించి మనం ఫస్ట్ నుంచి కూడా చూసాము. ఆమె అటు సిద్దిపేట జిల్లాలో జరిగిన కార్యక్రమంలోకి వెళ్ళడము, అక్కడ ఆమె మీద వచ్చిన ట్రోలింగ్స్, ఆ ట్రోలింగ్స్ నేపథ్యంలో ఆమె కంటతడి పెట్టడం, ఇవన్నీ కూడా చూసాం. కానీ ఈ మధ్యకాలంలో అందులో తెలంగాణ రాష్ట్రంలో వంశీ గారు అంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఈవెన్ ఆ పార్టీల్లో ఉన్న మహిళా మంత్రుల్ని కూడా వదలట్లేదు వంశీ గారు. అంటే శృతి మించిన సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఎక్కువైపోయినాయి. మొన్న గతంలో మీరు అన్నట్లుగా రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారిని మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఇచ్చిన వివరణ ఒక మాట అన్నారు వంశీ గారు, నా వెనక నా సోదరి అక్క సీతక్క ఉంది, మా సీతక్కని అసలు ఎంత అవమానకరంగా మీరు ట్రోలింగ్ చేస్తున్నారు అని చెప్పి. సరే సీతక్కని ట్రోలింగ్ చేయడానికి ఖచ్చితంగా ఖండిద్దాం, అదేవిధంగా సబితా గారు ఆ రోజు కంట తడి పెట్టే పరిస్థితిని తీసుకొచ్చినందుకు అది కూడా ఖండిద్దాం. కానీ అంటే పూర్తిగా మహిళా మంత్రుల దగ్గరకు వచ్చేసరికి, అదే జెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఏమో వాళ్ళ అవినీతి ఇంకొకటి అంటున్నారు. కానీ మహిళల దగ్గరకు వచ్చేసరికి వ్యక్తిత్వ హననాలకు పాల్పడము, లేదంటే వాళ్ళ బాడీ షేమింగ్, ఇలా గందరగోళంగా చేస్తున్నారు వంశీ గారు. అంటే ఒక ఉద్యమ నేపథ్యంతో వచ్చిన రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా ఇలాంటి పరిస్థితి రావడం అనేది ఎందుకో ఇద్దరు మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ తెగబడుతున్నారు అనిపిస్తుంది వంశీ గారు. బాగా సిగ్గుగా ఉంది. అంటే ఇవి కూడా చాలా టూ మచ్ అయినాయిలేండి. ఇప్పుడు ఒక ఆడియో ఒకటి సర్క్యులేట్ అయినట్టుగా బయట తిప్పుతున్నారు. నిజంగా ఎంతటి దుర్మార్గమైనటువంటి దీంతో ట్రోల్ చేస్తున్నారంటే అసలు నీచం అన్నమాట. ఇక అది పాపం. నిజంగా ఎవరైతే వాటిని ఆడియోని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. మరి ఇది అసలు ఎందుకు జరుగుతుందో, దేనికోసం జరుగుతుందో తెలియదు. కానీ అటు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఇట్లాగే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మహిళలని కించపరిచే విధంగా మహిళలు మాట్లాడుకోవటం చాలా టూ మచ్ అండి ఇది.
ఇది ఇందాక అజిత్ గారు చెప్తున్నారు, ఎక్కడైతే అబద్ధాలు ఎక్కువగా ప్రచారాలు జరుగుతాయో, ఎక్కడైతే అవాస్తవాలు ఎక్కువగా ప్రచారం జరుగుతాయో, ఎక్కడైతే ఇలాంటి భాష ఎక్కువగా ఎక్కడైతే మాట్లాడుతుందో ఆ దేశాలు త్వరితగతిన దెబ్బతింటాయి అనేది ఆ రోజు గాంధీ గారు చెప్పినటువంటి అంశం. మరి ఆయన ఏదైతే చెప్పాడో, ఆయన చెప్పినటువంటి గాంధీ గారు చెప్పినటువంటి అంశాలకి విరుద్ధంగా దేశం అటువైపు వేగంగా ప్రయాణం చేస్తుందా అనిపిస్తుంది.